అన్నం పెడతాను. మా పెద్దయ్యని బ్రతికించండి డాక్టర్ గారు, బ్రతికించండి. అరే చెప్తే అర్థం చేసుకోరేంటమ్మా మీరు? పోలీసులకు తెలియకుండా మేం ట్రీట్మెంట్ చేయటానికి కుదరదు. అయ్యో అలా అనకండి డాక్టర్ గారు, దయచేసి మా పెద్దయ్యని బ్రతికించండి, బ్రతికించండి డాక్టర్ గారు, బ్రతికించండి డాక్టర్ గారు, దయచేసి బ్రతికించండి. పర్వతాలు గారు, పానకాలు గారు, పర్వతాలు గారు, మేము ఇక్కడే ఉన్నామండి. మీరు త్వరగా రండి. మీరెక్కడున్నారు? అబ్బా మేం చెప్తే డాక్టర్ గారు వినట్లేదండి. ట్రీట్మెంట్ చేయడానికి కుదరదంటున్నారు. మీరు రండి, ఎక్కడున్నా త్వరగా 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 వచ్చేయండి. ఎవరు? మీ చుట్టాలా? ఆహా కాదు, పోలీస్ స్టేషన్ కి చుట్టాలు. ఎస్ఐ పానకాలు, కానిస్టేబుల్ పర్వతాలు. అంటే మీతో పాటు వాళ్ళు కూడా వచ్చారా? సినిమా అంతా చూసి సినిమాలో హీరోయిన్ ఎవరని అడిగినట్టు వాళ్ళు మాతో వచ్చారు కాబట్టే కదండి పేర్లు పెట్టి మరి పిలిచాను. మరి వాళ్ళు వచ్చారా అని అడుగుతారేంటి మీరు? మీతో కలిసొచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు రాలేదు? దానికి కారణం మీ హాస్పిటలే సార్. ఏంటి మా హాస్పిటలా? వాళ్ళు హాస్పిటల్లో అడుగు పెట్టగానే మీ హాస్పిటల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ దెబ్బకి వాళ్ళ కడుపుల్లో రోడ్ రోలర్ తిరిగినట్టు తిరుగుతుందంట. అందుకే బాత్రూంలు వెతుక్కుంటూ వెళ్లారు. సర్లేండి, వాళ్ళు వచ్చే వరకు మీరు ట్రీట్మెంట్ చేయకుండా ఇలాగే ఉండండి. ఒకవేళ ప్రాణం పోయిందే అనుకోండి, ఆ కేసు మీ మీదకొస్తుంది. అంతేకాదు, మీ హాస్పిటల్లో శుభ్రత పరిశుభ్రత మీద కూడా ఒక కేసు ఉంటుంది. అప్పుడు 2 కేసులు ఒకదానికొకటి కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటాయి. బాయ్స్ త్వరగా తీసుకురండి, ఆపరేషన్ కి రెడీ చేయాలి. తీసుకెళ్ళండి. చెల్లి రా, కూర్చో. పెద్దయ్యకి వైద్యం చెయ్యరేమో. పెద్దయ్యని దూరం చేసుకోవడంతో పాటు బాబు గారిని బయటకు తీసుకొచ్చే ఆధారాన్ని కూడా పోగొట్టుకుంటారని చాలా భయపడిపోయాను అమ్మగారు. మీ చాకీ చక్యంతో బలి చేశారు. చూడు చెల్లి, మంచితనం ఉండాలి కాని మరి నీ అంత మంచితనం ఉండకూడదు. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు ఎదుటి వాళ్ళకి తగ్గట్టే మనం కూడా అలాగే ఉండాలి, అలాగే ప్రవర్తించాలి. ఇదిగో ఇలా అన్నమాట. పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినందుకు పాపం బాబు గారు ఎంతలా బాధపడుతున్నారు ఏంటో. రండి. ఏంటి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాల్సి వచ్చిందని బాధగా ఉందా? మొదట్లో బాధగానే ఉంటుందిలే, ఆ తర్వాత అలవాటైపోతుంది. రైటర్ గారు, సార్, ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. అటెంప్ట్ టు మర్డర్, ఎవిడెన్స్, స్పాట్ లో గన్ అండ్ బుల్లెట్ మిస్సింగ్. పేరేంటి? విశాల్. ఇంటి పేరు నీ ఇంట్లో వాళ్ళొచ్చి చెప్తారా? ఇన్స్పెక్టర్. మర్యాద. నువ్వేమన్నా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించొచ్చావా? దండేసి సన్మానం చేయడానికి. మర్డర్ చేసినోడికి మర్యాద ఏంటి చండాలంగా? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను షూట్ చేయలేదు. ఎవరో దొంగచాటుగా షూట్ చేశారు. వినిపించుకోకుండా ప్రతిసారి మర్డర్ చేశాను అంటారేంటే? నువ్వు అరవగానే భయపడిపోవడానికి ఇది నీ ఆఫీస్ కాదు. నువ్వు కన్నెర చేయగానే ఒడికిపోవడానికి నేను నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని కాదు. కళ్ళు నేల వైపు ఉండాలి, గొంతు అదుపులో ఉండాలి. అలా కాకుండా వాయిస్ పెరిగిందనుకో
ఎస్ఐ మీద దాడి చేశావని ఇంకో కేసు పెడతాను. డాక్టర్ లోపలికి రావాలి గాని బయట నుండి తొంగి చూడటమేంటి? పరశురాం బాబా ఎలా ఉన్నాడో డౌట్ గా ఉంది. ఒకసారి చూస్తాను. ఎటు మాయం అయిపోయి ఉంటాడు? అసలు ఎవరై ఉంటాడు? జస్ట్ మిస్ అయ్యాను. లేదంటే ఈ తింగర్దానికి నేను దొరికిపోయేవాడిని. నా పని అయిపోయి ఉండేది. ఏమైంది డాక్టర్ గారు? మా పెద్దయ్య పూర్తిగా స్పృహలోకి వచ్చినట్టేనా? లేదమ్మా, కోమాలోకి వెళ్ళాడు. అంటే ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది? ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదమ్మా, స్పృహలోకి వచ్చాకే ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పగలవని. మళ్ళీ తిరిగి ఎప్పుడు స్పృహలోకి వస్తాడు డాక్టర్? చెప్పలేము. ఓ గంటలో రావచ్చు, లేదంటే 1 సంవత్సరం కూడా పట్టొచ్చు. అమ్మయ్యా, కోమాలోకి వెళ్ళాడు కాబట్టి మనకే ప్రాబ్లం లేదు. పెద్దయ్య స్పృహలోకి వచ్చినట్టే, పాపగారు విడుదలైనట్టే అనుకున్నాను. కానీ ఏంటి భగవంతుడా ఇలా చేశావు? చెల్లి, డాక్టర్ గారు ఏం చెప్పారు? 1 గంటలో కూడా స్పృహలోకి రావచ్చని చెప్పారు కదా. ఒకవేళ రాకపోతే ఏంటి అమ్మగారు పరిస్థితి? వస్తాడు, ఖచ్చితంగా స్పృహలోకి వస్తాడు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. మనం ఏదో ఒకటి చేసి విషయాల్ని బయటకు తీసుకురావాలా ఆంటీ? తప్పకుండా బయటకు తీసుకొద్దాం. నువ్వేం టెన్షన్ పడకో, పద. అసలు విశాల్ ఎలా ఉన్నాడో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నారు దురంధరా? వదినా, నీకు ఈ విషయం తెలీదా? మన విశాల్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. పదొదినా, పోలీసులతో మాట్లాడి అల్లుణ్ణి బయటకు తీసుకొద్దాం. పద. పదండి ఆంటీ, ఏదో ఒక విధంగా విశాల్ని రిలీజ్ చేయిద్దాం. పదండి. వీళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళనిస్తే విశాల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు. వీళ్ళనిక్కడే ఆపేయాలి. వాణ్ణి ఖచ్చితంగా జైలుకి పంపించేయాలి. ఏంటొదినా, ఏం మాట్లాడవు? ఏమైంది వదినా? మాటలు రావడం లేదు దురంధరా. నా కొడుకు మీద మీరు చూపిస్తున్న ప్రేమకి, వాడి కోసం మీరు పడుతున్న ఆరాటాన్ని చూసి నాకు మాటలు రావడం లేదు దురంధరా. అదేంటొదినా అలా అంటావు? విశాల్ నా మేనలుడు. వాడి కష్టం వస్తే మేనత్తగా నాకు బాధ లేకుండా ఎలా ఉంటుంది? వదినా, ఇప్పటికి చాలా ఆలస్యమైంది. వెళ్లి విశాల్ని తీసుకొద్దాం. పద. నేనిప్పుడు విశాల్ దగ్గర నుంచే వస్తున్నాను దురంధరా. అవునా ఆంటీ? మరి విశాల్ని తీసుకురాకుండా మీరు ఒకరే వచ్చారేంటి? ఏమైందా ఆంటీ? విశాల్ ఎక్కడున్నాడు? పోలీసులు బెయిల్కి అప్లై చేయమని చెప్పారు. ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను. సాయంత్రానికల్లా బెయిల్ వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన పనేం లేదు. లేదాంటీ, ఒక్కసారి విశాల్ని చూసొస్తాం. అవునొదినా, ఒక్కసారి అల్లుణ్ణి పలకరించి ధైర్యం చెప్పేసొస్తాం. పోలీసులు ఎవరిని రానివ్వడం లేదు దురంధరా. నన్ను కూడా పంపించేశారు. ఇప్పుడు మనం వెళ్లి అక్కడ అవమానపడితే
విశాల్ ఇంకా బాధపడతాడు. అయినా సాయంత్రానికల్లా వచ్చేస్తాడులే. కొడుకు కొడుకు అని పై పైకి ప్రేమలు చూపించడం కాదు. నిజంగా ప్రేమ ఉంటే వీడికిలా జరిగినందుకు తల్లడిల్లిపోవాలి. పెద్దమ్మా, నువ్వాగు విశాల్. అక్క, మీరు కోపంలో ఉన్నారని మౌనంగా ఉన్నాను. కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి ఏంటి అపార్థం? వాడి మీద నీకున్న ప్రేమేంటో కళ్ళ ముందు కనబడుతూనే ఉంది కదా. పెద్దమ్మా, అది కాదు పెద్దమ్మా. ఆగమని చెప్పానా? నీకేం తెలీదు. అక్క, విశాల్ బాబు నా కడుపును పుట్టకపోయినా నా సొంత బిడ్డే. పేగు బంధం లేకపోయినా మా ఇద్దరి మధ్య అంతకు మించిన ప్రేమ బంధం ఉంది. అమ్మా, విశాల్ బాబుని అలాంటి స్థితిలో చూసి నా ప్రాణం ఎంత విలువిల్లాడిపోయిందో మీకేం తెలుసక్కా? అవును పెద్దమ్మా, అమ్మ నా కోసం పోలీస్ స్టేషన్కి వచ్చింది. నా బదులు అమ్మని అరెస్ట్ చేయమని సెల్లోకి వెళ్ళింది. వాళ్ళు అరెస్ట్ చేయడం కుదరదని చెప్పినా నా కొడుకును రిలీజ్ చేసేదాకా నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉంది. నేను అరెస్ట్ అయ్యాను అనే బాధ కంటే అమ్మ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడానికి నేనే కారణమయ్యాననే బాధ నన్ను ఎక్కువగా వెంటాడింది. పెద్దమ్మా, నాకిలా జరిగినందుకు నువ్విలా కోపంగా ఉండడంలో, కోపంగా మాట్లాడడంలో అర్థం ఉంది. కానీ అమ్మ ప్రేమలోనూ కన్నీళ్లలోనూ స్వార్థం లేదు పెద్దమ్మా, లేదు. నేనలా స్వార్థం చూపిస్తే అమ్మ అనే స్వచ్ఛమైన ప్రేమని అవమానించినట్టే అక్క. లాయర్తో మాట్లాడి బెయిల్ రెడీ చేయిస్తున్నాను అంతే తప్ప మీరంటున్నట్టు వాడు ఏవైపోతే నాకెందుకు అని ఏసీ గదిలో నేను కూర్చోలేదు. నా ప్రాణం పోయినా నేనలా చెయ్యనక్క. ప్రతి ఒక్కరూ ఇలా మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఎవరు చూపించట్లేదు. ఇదిగో ఈ దురంధరుంది. ఈవిడికి బయట వాళ్ల మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. కాని అయిన వాళ్ల మీద మాత్రం ఆ ప్రేమ ఆవగింజంత కూడా కనిపించదు. ముక్కు మొహం తెలియని వాళ్ళని, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియని వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకుంటుంది. కాని సొంత మేనల్లుడు స్టేషన్లో ఉంటే వెళ్లి ధైర్యం చెప్తామనే జ్ఞానం మాత్రం ఉండదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను అల్లుడు కోసం బయలుదేరాను, కానీ బెయిల్ ఏర్పాట్లు చేస్తున్నాను, సాయంత్రం కల్లా తీసుకొద్దామని చెప్తే ఆగిపోయాను. అంతేకాని జ్ఞానం లేక కాదు, నా అల్లుడి మీద ప్రేమ లేక అంతకన్నా కాదు. కుంటి సాకులు చెప్పక దురంధరా. ఈ ఇంటి వారసుడు అరెస్ట్ అయ్యాడంటే మీ అందరిలో ఎంత బాధ ఉండాలి, గుండెలు పగిలిపోయేంత దుఃఖం ఉండాలి. అలాంటి దుఃఖం మీలో ఒక్కరి మొహాల్లోనైనా కనిపిస్తోందా? అంతెందుకు, నీ దత్తపుత్రిక మొహం చూడు. మేకప్తో మెరిసిపోతోంది గాని అంతకంతైనా బాధ కనిపిస్తోందా దాని మొహంలో? అయినా నీకు దత్తత తీసుకోవడానికి ఇది తప్ప ఇంకెవరు దొరకలేదా? ఏ ఆ దత్తతేదో నైనని తీసుకునుంటే అప్పుడు వీళ్ళు నీకు కూతురు మేనల్లుడు అయ్యుండేవాళ్ళు కదా. ఏ ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? బా, బీపీ పెరిగిపోతోంది.
కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు, కానీ తప్పట్లేదు. ఛే! చూడండి, నేనెక్కడో ఉన్నాను కదా, ఇక్కడ విషయాలు నాకు తెలియవని మీరు అనుకుంటున్నారేమో. నా ఆలోచన ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉంటాను. గుర్తుపెట్టుకోండి, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. శకుని కంటే షార్పు. నీ వ్యూహాలని అంచనా వేయడం, నీ నేరాల్ని పసిగట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదక్కా. పెద్దయ్య ఈ పెట్టి గురించి చెప్పినప్పుడల్లా తిలోత్తమమ్మ గారు భయపడేవారు. ఇందులోంచి శబ్దం వచ్చినప్పుడల్లా అమ్మగారు చాలా కంగారు పడిపోయేవారు. ఈ విచిత్ర పెట్టికి, ఇప్పుడు పెద్దయ్యని కాల్చడానికి, అప్పటి గాయత్రమ్మగారి మరణానికి, ఈ తిలోత్తమమ్మగారి భయానికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ముందు దీన్ని చూసి అసలు ఆ తిలోత్తమమ్మగారు ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ వాటంతట అవే బయటకొస్తాయి. అందుకని ఈ రాత్రికే హాస్పిటల్లో ఉన్న గంగాధరాన్ని నువ్వు చంపే. వాడు చచ్చాక విశాల్ని ఎలా ఇరికించాలో నేను ప్లాన్ చేస్తా. అక్కా, రే పర్సు, మ్యాజిక్ బాక్స్ నుంచి అదే మ్యూజిక్ వస్తుందిరా. అంటే గంగాధరం ఆ బాక్స్ ని నయనికిస్తూ ఏదో చెప్పాడు కాబట్టి వాళ్ళిప్పుడు దాన్ని ఓపెన్ చేసే పనిలో ఉన్నారా? అందులో ఉన్న రహస్యం వాళ్ళు తెలుసుకున్నారో లేదంటే తెలుసుకునే పనిలో ఉన్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం అక్కా? రే పర్సు, త్వరగా వెళ్ళరా. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరా పో. త్వరగా వెళ్ళరా. అమ్మో, నేను వెళ్తే పోవడమే తప్ప తిరిగి రావడం ఉండదక్కా. అదేంట్రా? అవునక్కా, నేను వెళ్తే అల్లుడికి డౌట్ వస్తుంది. మరి ఊరుకుంటాడా? నన్ను వదిలిపెడతాడా చెప్పు? అదే నువ్వు వెళ్ళావనుకో, ఎవ్వరికీ అనుమానం రాదక్కా. నువ్వు వెళ్ళక్కా. ఛీ!
ఇది మోగుతుంది కానీ ఎవరూ లేరేంటి? అంటే దీనంతటా ఇదే మోగుతుందా ఏంటి? ఇది నా గుండెల్లో అణుబాంబులా తయారైంది. దీన్ని కాల్చి పూర్తి చేయడానికి ఇదే మంచి అవకాశం. నువ్వు భలే ఉన్నావు నైని. ఇది టెన్షన్ కాదు, బాధ. నా కొడుకు విషయంలో నా మనసుని మెలిపెడుతున్న బాధ, గుండెల్లోంచి పొంగుకొస్తున్న దుఃఖం. నా కొడుకుని కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. అలాంటి నా బిడ్డకి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ తల్లికైనా అంతకంటే నరకం ఇంకేమైనా ఉంటుందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వేడవకు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనే బాధ కంటే మా అమ్మ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టింది అనే బాధే నాకు ఎక్కువగా ఉందమ్మా. నువ్వు ఇలా ఏడ్చి నన్ను ఇంకా బాధ పెట్టకమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదార్చాలని చాలా సార్లు అనుకున్నాను నాన్న. కానీ జరిగిన విషయాన్ని తలుచుకుని నువ్వింకా బాధపడతావు. అది చూసి నేను తట్టుకోలేను. అందుకే రాలేక ఆగిపోయాను నాన్న. కానీ ఇక నా కొడుకుని చూడకుండా ఉండటం నా వల్ల కాలేదు నైని. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఇది మోగుతుంటే బయట పెడదామని తీసుకున్నాను. నాన్న విశాల్, సంతోషాన్ని ఇచ్చే జ్ఞాపకాల్ని దాచుకోవాలి, బాధ పెట్టే జ్ఞాపకాల్ని చెరిపేసుకోవాలి. అందుకని జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోనాన్నా. ప్రశాంతంగా ఉండు, లేదంటే నీ బాధను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాన్నా. అమ్మా నేను ధైర్యంగా ఉంటాను, కానీ నా బాధంతా నీ గురించేనమ్మా. నువ్వు పడుతున్న బాధ గురించే. కళ్ళ ముందు కొడుకుని అలాంటి పరిస్థితుల్లో చూశాక ఆ బాధని భరించి తట్టుకోవడం తల్లికంత తేలిక కాదు నాన్న. గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె పగిలిపోతుంది. అమ్మా అమ్మా చూసావా నాయని, అమ్మ ఎంత బాధపడుతుందో. చూస్తున్నాను బాబుగారు, అదే పనిగా కళ్ళ అర్పకుండా చూస్తున్నాను. ఎవడైనా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి హాస్పిటల్కి వస్తాడు, కానీ నేను మాత్రం ప్రాణాలు తీయడానికి హాస్పిటల్కి వచ్చాను. పాలపొత్తు తర్వాత ఇదే పెద్ద వింత. డాక్టర్ గుడ్ ఈవినింగ్. డాక్టర్ మిమ్మల్ని. నేను ఇప్పుడు డాక్టర్ కదా, మర్చిపోయాను. డాక్టర్ ఏంటి మర్చిపోవడం ఏంటి డాక్టర్? అంటే నేను రోజు మార్నింగ్ డ్యూటీ కదా, ఈ రోజు నుంచి కొత్తగా నైట్ డ్యూటీ కదా, అందుకే నైట్ టైం డాక్టర్ అన్న విషయం మర్చిపోయాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళండి. ఓకే. మామూలు చకచక చంపేసి టక్టకా వెళ్ళిపోవాలి. గంగాధరం మామ పెట్టి మీద లేడేంటి? బాత్రూమ్కి వెళ్ళాడా ఏంటి? నో తెలివి తెల్లారినట్టే ఉంది. కోంబలో ఉన్నవాడు బాత్రూమ్కి ఎలా వస్తాడు?
ఎక్కడున్నాడో ఏంటో. సిస్టర్, చెప్పండి డాక్టర్. ఆ ముక్క నువ్వు చెప్పాలి. 19th రూమ్ లో ఉన్న పేషెంట్ ఎక్కడా? మీకు తెలిసి కూడా అడుగుతారేంటి డాక్టర్? తెలిసి కూడానా? అవును డాక్టర్, మీకు చెప్పే కదా వాళ్ళు అతను తీసుకెళ్లిపోయారు. అల్లుడికి నీ మీద ఎలాంటి డౌట్ లేదు కాబట్టి నువ్వు వెళ్ళి, నాన్న విశాల్, నువ్వు నైని లక్ష్మీపురం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు నాన్న అని అడుగు. ఇందుకోసం, ఈ పని కోసం వెళ్తున్నానమ్మా అని అల్లుడు గబగబా చెప్పేస్తాడక్క. కరెక్టేరా. మరి ఇంకెందుకు కలేటు? కడుపులో విషయం నోట్లో చక్కెర అన్నట్టు అమెరికా అల్లుడి ముందు సెంటిమెంట్తో జీవించడం నీకు అలవాటే కదక్క. వెళ్ళక్క, కనుక్కో అక్క. అమ్మయ్యా, అమ్మయ్యా, అక్క కోపానికి బలవకుండా బతికిపోయాను. బాబుగారు, ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? మనుషులు మరి ఇంత దుర్మార్గంగా ఉంటారా? ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారా? ఏం జరిగింది బాబుగారు? మనల్ని చంపాలనుకున్న వాళ్ళని చంపడం యుద్ధం, మనల్ని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పడం ధర్మం. మరి మంచి వాళ్ళని చంపడం ఏంటి నాయని? అంతకంటే పాపం మరొకటి ఉంటుందా? బాబుగారు, మీరే విషయం గురించి మాట్లాడుతున్నారు? మా అమ్మకి మంచి చేయడం తప్ప హాని చేయడం తెలీదు. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అందుకోసం సహాయం చేసి అండగా నిలబడుతుంది. ప్రతి ఒక్కరూ మీ అమ్మ దేవత బాబు అంటారు. కనీసం ఒక్కళ్ళు కూడా మీ అమ్మ వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పిన వాళ్ళు లేరు. మరి అంత మంచి మనసున్న మా అమ్మని చంపేశారంటే వాళ్ళు ఎంత రాక్షసులై ఉంటారు చెప్పు. వీళ్ళేంటి పొద్దున్నే ఈ విషయం గురించి డిస్కషన్ పెట్టారు? వాళ్ళమ్మని చంపారని వీడింత బాధపడుతున్నాడు అంటే ఆ చంపింది నేనే అని తెలిస్తే అసలే వీడు ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతం బద్దలయ్యాడంటే లావాలా పూర్తి చేస్తాడు. అమ్మా, ఏంటమ్మా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా నాన్న. పర్లేదమ్మా, చెప్పు. నాన్న, మీరు లక్ష్మీపురం వెళ్తున్నారు కదా? అవునమ్మా, అమ్మ వేలి ముద్రలు ఆ ఇంట్లోనే దొరుకుతాయని గంగయ్య చెప్పాడు. పెద్దమ్మ దసరా పండక్కి వెళ్దామని చెప్పినా సరే మేం మాత్రం ప్రత్యేకంగా అమ్మ వేలి ముద్రలు వెతకడం కోసమే వెళ్తున్నాం. నాన్నా, నీ కోపంలోనూ నీ ప్రయత్నంలోనూ అర్థం ఉంది. కానీ తప్పించుకోటానికి అప్పటికప్పుడు అబద్ధం చెప్పిన గంగయ్య మాటల్ని నమ్మడంలోనే అర్థం లేదు. మామూలుగా చెప్పుంటే నేను నమ్మేవాడిని కాదమ్మా. కానీ
చావు బ్రతుకుల మధ్య ఉండి చెప్పాడు. చనిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు కదమ్మా. నీ మీద హత్యా ప్రయత్నం చేయబోయాడని తెలిసి గంగయ్యని చంపడానికి వెళ్ళాను. అలాంటిది కన్న తల్లిని అంత దారుణంగా చంపిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తానా? ప్రాణాలు పోయే క్షణంలో అమ్మ పడిన బాధని వాళ్ళకి చూపించకుండా ఉంటానా?